di kala satu sampai
స్ట్రైట్ ఎక్కడాలి రెడీ చేస్తుంది. లేదా లేచి సామాన్యం చేయరా మబ్బులు పడతాయిరా నిలబడతా నీకు చేయరా బతుకంటే వస్తీ సాగురా ప్రపంచమే మాయా ప్రచారురా చూసి పట్టాలిరా చూసి పట్టాలిరా నీ ఎత్తు జగరాలంటే దీనికి సంబంధించేది నేనిగా నీకే సొంతం నీకెందుకు ఈ అనుమానంలో ఎక్కువ పాట పాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు. బీజీ పడ్డాక అట్లా ఇబ్బంది వస్తుంది కానీ ఇది ముందుగా పలకరించాను లేదో గుర్తులేదు. వేస్తాం బాగున్నావా సుప్రభాత సుందరి నీవు ఎప్పుడు తీస్తే అప్పుడు ఆయన బయటకి ఇంట్లోనే మేడం గారు మేడం గారు మీరేనా క్లాస్ లో వస్తారు. ఆ క్లాస్ తీసుకుని వస్తారు. వచ్చి ఏరియాస్ కాదు మనం టీ తాగుతాం. టీకి వస్తారంటే దుకాణానికి రాదు, మీ రూమ్కి వస్తారంటే 4:30కి మీరండి. అందుకని కలుసుకున్న ప్రతి రోజు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత మరి అక్కడ నచ్చామో లేదో తెలియదు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్తారు. ఆయన మూడులో కూడా ముందుంటారు. అందుకని ఆయన కోసం ఈ చిరుకాను అది ఆయన భావం. కానిదేముంది నేను కోరుకుంటే భూమి సాధించుకోనాముంది కలకాలంటే తప్పని గొప్పని తప్పనే చెయ్యము కష్టమో నష్టమో లెక్కలే వేయము కోరుకుంటే కాలమంతా జారిపోరా ఊహలంతా నా మనసు పడితే
తర్వాత టీ తాగడానికి వచ్చేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈయన జనరల్గా మనం చెప్తాం ఆత్మీయత, అనురాగం, మామూలుగా నిజాయితీ, నిరాడంబరత ఇవన్నీ ఉంటాయి అని చెప్పి నేను రిటైర్మెంట్ అప్పుడు అన్ని చెప్తుంటాను. కానీ ఈయన ఒక ఎప్పుడు సైకిల్ వేసుకుని సైకిల్ ఉంటుంది ఇప్పుడు ప్లాంట్లో సైకిల్ వేసుకుని తిరిగేవారు. మామూలుగా మోటార్ బైక్ మీద తిరగదు. బైక్ మీద తిరిగితే ఏమి జరుగుతుందో తెలిసి అలసట రావడం మనం లేకపోతే ఇంకా తెలియదు. సైకిల్ మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అందుకని ఆయన కోసం సైకిల్ మీరు ఏమనుకోరు కదా కావట్లేదు. ఓ నిండు భూమిని రెండు చేతులతో కౌగిలించినరా గుండెగాటుకుని పండుదైనగా పసిగా తెరచినరా ముగించే నరణ పదవి ఎదుగుతోంది మరి మాటకైన తలచినదా మనిషితనమే నిజముతనమై కొరకు కొరకై పదపడరా అంతే కదా. మనిషితనం అంటే మానవత్వం. మరి మరలా వెను తిరుగుతున్న చిరునవ్వే నీకు వెలుగు కదా మనసులకి ఆత్మముగా మంచిగా పదపడరా లోకం చికట్టు చీచే ఇంధనం ప్రేమై వశించని సాయం సమానమే నిరంతరం ప్రపంచ సౌఖ్యం సాధ్యం విశ్వమంతటికి వేరు వేరు నా ప్రేమ పంచగల పస్తనమా ఎదురు చూసి లేని దేవ పని లేని దేవ గుణపరిచి చూడగ చిగురు చిగురుగా మాయమై పడపడరా ఓ రాసిమంతుడా ఓ రాసిమంతుడా నీలో లక్ష్యాన్ని రాసిమంతుడా ఓ రాసిమంతుడా నీలో స్వప్నాన్ని అందుకని ఆయన సైకిల్ అందుకని ఆయన శ్రీమంతుడు కూడా ఎక్కడ కూడా నాకు లోపం ఉంది అని చెప్పడు. హి ఈస్ ద రిచ్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానవ. ఇక ఫైనల్ గా జన్మభూమి ఎంతో అందమైన దేశం నా జీవనమని ప్రదేశం నా సామిరంగా నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశం నా జీవనమని ప్రదేశం నా సామిరంగా నా సామిరంగా స్వార్థమోచన లేనిదే పుణ్యము త్యాగము రాగము మిగతనే గమ్యము హై హై నాస్తిరంగా హై హై నాస్తిరంగా నా జన్మభూమి ఎంతో అందమైన దేశం నా జీవనములో అందమైన ప్రదేశం. మీతో పాటు నేను కూడా ప్రదేశంలో ఉన్నందుకు గర్వకారణంగా ఫీల్ అవుతూ ధన్యవాదాలు. పైకి దాస్తారు. ఈరోజు మన డిప్యూటీ జనరల్ మేనేజర్ సీతారాం గారు అంటే ఇన్ని కళలు ఉండాలని ఇంతవరకు అనుకోలేదు. అంటే ఇప్పుడే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇన్ని కళలు చూపించారంటే ఆయనకి ఎన్ని కళలు ఉండవో అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంగా మన పార్థసారథి గారి గురించి ఒక పాట రచయితగా రాశాడు మన సీనియర్ మేనేజర్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు. రాసి తన పాట తనే పాడతాడు. కీబోర్డు వరదమాడు. 91 మేలో మ్యారేజ్ అయింది.
91 అక్టోబర్ 8న నేను మెస్ లో జాయిన్ అయ్యాను. ఎక్స్ మెస్ ఎంప్లాయీని నేను 5 years చేశాను అక్కడ. తర్వాత బాబు ఎడ్యుకేషన్ రీత్యా సీతమ్మ గారు వెళ్ళాము. హెచ్బి కాలనీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. అప్పుడు జెన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని షేర్స్ కన్సల్టెన్స్ ఆఫీస్ లో బ్రాంచ్ మేనేజర్ గా చేశాను. ఒక 15 years చేశాను. అక్కడి నుంచి స్టార్టింగ్ లో కొన్ని రోజులు సైకిల్ మీద వచ్చేవాళ్ళు ఆఫీస్ కి. హెచ్బి కాలనీ నుంచి స్టీల్ ప్లాంట్ కి మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చేవాళ్ళు. ఆటోనగర్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ మాకు 2-wheeler లేదు, సో సైకిల్ మీదే వచ్చేవాళ్ళు ఇంటికి. షిఫ్ట్ లో కూడా క్యారేజ్, 2 వాటర్ బాటిల్స్, స్నాక్స్ తో సహా తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడైనా స్ట్రైక్ అయితే ఉన్న ఫెస్టివల్స్ కి టీ స్టాల్స్ అవి లేకపోయినా కూడా 2 టీలతో సహా మళ్ళా కప్స్ తో సహా తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు అనేదాన్ని అనమాట, ఓటీలు కానీ ఏమైనా ఇస్తే, అప్పట్లో హెచ్పిసిఎల్ లో షిప్ యార్డ్ వీటిలో ఓటీలు ఉండేవి. మీకు ప్లాంట్ లో కన్నా ఓటీలు ఇస్తే టబ్బులు ఉంది బ్రష్ కూడా అక్కడే పెట్టేస్తుంటారేమో అని అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎక్కువ లీవ్స్ పెట్టడం కానీ ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం అట్లా ఉండేది కాదు. చాలా సిన్సియర్ గా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సీతం గారు ఎడ్యుకేషన్ రీచ్ అక్కడ ఉన్నప్పుడు ఇంట్లో కూడా చాలా కోఆపరేటివ్ గా కొంచెం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని ఆయన తీసుకొస్తారు. ఎప్పుడు నేను రైతు బజార్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినా కూడా నేను తీసుకొచ్చి నాకు నచ్చవు. ఆయన ఫ్రెష్ గా ఉండాలి, గ్రీన్ గా కనపడాలి. అన్ని అంటే 2 రోజులు 3 రోజులు కోసినవి కూడా ఐడెంటిఫై చేసేవాడిని. తొడని బట్టి ఫ్రెష్ గా లేవి అని చెప్పాడు. అందుకే ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ తీసుకురావడం, కట్ చేయడం కూడా ఆయనే డ్యూటీ. పెట్టేస్తే వర్క్ చేసుకుని మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. అట్లా గడిచింది మా లైఫ్. తర్వాత దాస్ గారు నాకు ఎప్పటి నుంచో ఎక్కువ వింటూ ఉండేదాన్ని. స్టార్టింగ్ అంత తెలియదు, తర్వాత ఫ్యామిలీ బాగా తెలుసు, చాలా కోఆపరేట్ చేశారు అన్ని విధాల. ఏ సలహా అయినా, ఏ అవసరమైనా మంచి సలహా ఇస్తూ ఉండేవాళ్ళు. కొంచెం ధైర్యంగా ఉండేది. అంటే మన దూరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినప్పుడు మన వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ లాగానే మంచి కోఆపరేటివ్ గా, కొంచెం డేరింగ్ గా ఉండేది, ధైర్యంగా అనిపించేది. మన వాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదు మనకేంటి అన్నట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. అట్లా అబ్బాయి జాబ్, తర్వాత నేను ఆఫీస్ మానేసేయడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు సైకిల్ మీద వెళ్ళేవాడు ఆఫీస్ కి. అట్లాగా ఉండేది. హ్యాపీగానే జరిగింది ఇప్పుడు వరకు 34 years. అందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ప్లాంట్ పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అతిథి ఈరోజు ఉద్యోగంలో ఉన్నటువంటి మా పాసాపి గారు, ఎందుకంటే గత 26వ తారీఖు కార్యక్రమంలో ఆయన చెప్పే అవకాశం లేదు. సో ఈ విధంగా ఆయన ఒపీనియన్, ఆయన సూచనలు అందరికీ నమస్కారం. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఈ రోజే ఆఖరి సంతకం పెట్టి వచ్చారు, కూర్చున్నారు. కొంచెం లోపల చిన్న టెన్షన్ ఉన్నా, బాధ ఉన్నా, ఈ సంస్థను వదిలేస్తున్నందుకు కొంచెం మీరు ఈ సాయంత్రం ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి కొంచెం ఆయన్ని ఆనందపరచాలని మేము ఉండట్లేదు కాబట్టి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ లో. అండ్ ఈయన గురించి ఒక 2 విషయాలు చెప్తాను. డాడీ ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి మనలో. మనకి లీడర్షిప్ అవకాశం వచ్చినప్పుడు మనం ఎప్పుడు దాన్ని వదులుకోకూడదు. ఎప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకుని దాంట్లో మనం పాల్గొని ఉంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో. ఇప్పుడు ఇదే కాదు, ఒక ఎవ్రీ 5 years మన ఫేజ్ ఆఫ్ మారిపోతూ ఉంటుంది. సో ఆయన నేర్చుకున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటి కేవీపీఎస్ లాంటి యూనియన్ లో, సిఐటి యూనియన్ లో చాలా నేర్చుకుని మాకు కూడా ఇంట్లో చాలా నేర్పించి ఇవన్నీ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం. అండ్ మీరు కూడా ఇలా సపోర్ట్ చేసినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.
की नमस्कार। आप लोग ने ये ऑर्गेनाइज करा है फंक्शन के लिए, तो सबसे पहले तो धन्यवाद। हिंदी कंफर्टेबल हिंदी हिंदी कोशिश कर रही हूँ थोड़ा सा तेलुगु सीखने की, सिखाते हैं मुझे, फिर याद रहता है, कुछ भूल जाती हूँ। और अच्छा लग रहा है बहुत, उनका रिटायरमेंट का एक के बाद एक अलग अलग फंक्शन हो रहे हैं, उनको भी एकदम से खाली नहीं लगेगा, कुछ दिन अच्छा उनको सोचने के लिए बहुत सारी चीजें मिलेंगी। और बाकी मुझे उनसे सीखने के लिए बहुत कुछ मिलता है, उनका डिसिप्लिन, उनका हार्डवर्क, और हर चीज को बहुत गंभीरता से सोचते हैं, फिर समझाते हैं मुझे बहुत अच्छे से हमको हर चीज के बारे में। और अभी उनके रिटायरमेंट के बाद पक्का वो बहुत दूसरी चीजें अपने लिए अपनी पसंद की ढूंढेंगे, जिनसे अपना टाइम उनका कटता रहेगा, बोर तो बिल्कुल नहीं होंगे, कुछ ना कुछ जरूर आर्टिस्टिक करते रहेंगे। तो उनके लिए वेल विशेस, और आप सब ने यहाँ पे व्यवस्था करी उसके लिए धन्यवाद। ధన్యవాదాలు. నేను మాధవ్ కంటే శాంతరావు గారు చక్కగా మాట్లాడారు. మా అందరి తరఫున ఆ విధంగా చప్పట్లు కొనాలని కోరుతున్నాను. టీచర్ మనందరి గురువు గారు ఏఎస్ గారు మాట్లాడాల్సిన ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి పాఠశాల గారికి ఏబిపిఎస్ గా చిన్న సన్మాన కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఆయన అనేక సామాజిక ఉద్యమాలతో పాల్గొనాలని కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ముఖ్యంగా శ్రీ పార్థసారథి గారి నేపథ్యం అంటే ప్రతి ఒక్కరికి ఒక హిస్టరీ ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. దాని తాలూకా ఇంపాక్టే ఆయన జీవన విధానం అవ్వచ్చు, ఆయన నడవడికలు అవ్వచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళ తాతగారు, వాళ్ళ నాయనమ్మ ఇద్దరు కూడా అంటే ఆ రోజుల్లోనే అభ్యుదయ ఉద్యమాల్లో కూడా అటాచ్మెంట్ ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం డాక్టర్ సమరం తర్వాత తండ్రి గారు గోకరాజు గంగారాజు గారు, ఆయన కూడా వీళ్ళకు పరిచయం. సో ఆ విధంగా వాళ్ళ తాలూకా తాతగారు ఎవరైతే ఉన్నారో అక్కడ నుండే వాళ్ళ తాలూకా జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేశారు, వాళ్ళ అమ్మగారు టీచర్ గారు. ఇప్పటికీ 20 సంవత్సరాలు కాబట్టి ఈ కార్యక్రమానికి రాలేకపోయింది. ఆమె వాయిస్ కూడా చక్కని వాయిస్ అంటే ఒక టీచర్ గా ఎంత అటాచ్మెంట్ పిల్లలతో ఉండాలి అంటే 80 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో బ్లాక్ బోర్డు పెట్టుకొని ఆ బ్లాక్ బోర్డు మీద కొన్ని వాక్యాలు కొన్ని పద్యాలు రోజు రాస్తుందంటే ఆ తపన చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే చేసిన వృత్తి ధర్మం అనేది చాలా మంది మర్చిపోతారు. సో ఆ విధంగా ఆ అమ్మగారు 8 ఇయర్స్ వచ్చినా కూడా చక్కని వాయిస్ మెసేజ్ అనేది 26వ తారీఖు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా మనం విన్నాం మనందరం కూడా. సో ఆ విధంగా వాళ్ళు నలుగురు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళ తరగా భార్యలు కూడా చక్కగా చదువుకొని ఉన్నత విద్యని అభ్యసించి కూడా జాబ్ చేస్తున్నారు. సో ఈ విధంగా పార్థసారథి గారి నేపథ్యం అనేది స్టీల్ ప్లాంట్ జాయిన్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులు మనకు జన్మనివ్వచ్చు, కానీ మనకు మన పిల్లలకి గొప్ప తల్లి ఎవరంటే విశాఖ ఉక్కు కర్మాగారం. మన పిల్లలకు భవిష్యత్తునిచ్చింది, మనకు భవిష్యత్తునిచ్చింది. సో ఆ విధంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో 34 సంవత్సరాలు సిఎంఎస్ లో జర్నీ స్టార్ట్ అయింది సూపర్వైజర్ గా. అక్కడ వర్క్ విషయంలో సిన్సియర్, ఎలాంటి సిన్సియర్ అంటే ఎవడు చెప్పినా సీతయ్య అండి, మన సీత ఎవడు మాట్లాడని పై నుండి కింది వరకు హెచ్ఓడి చెప్పినప్పటికీ కూడా ఆయన వినాడు. సో అది దృష్టిలో పెట్టుకొని, ఆ కక్ష దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రమోషన్ ని పొందిన తర్వాత, జీవో పొందిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటే యూనియన్ ప్రొడక్ట్ చేస్తుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అడిగారు యూనియన్ గా, ఏమండి మరి హెచ్ఓడిని కలవమంటారా ఆపడానికి అంటే వద్దండి నేను ఎంకరేజ్ చేయగలను అటువంటి సలహా మనకి ఇచ్చాడు. కానీ చాలా మంది లేలేకలే ఉంటారు, కానీ అలాంటి ఉన్నత ఆశయాలైనటువంటి పాఠశాల ఎక్కడ కూడా ఒక మచ్చ అంటే అనేక డిపార్ట్మెంట్ లో కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు జోలికి పోకుండా వర్క్ లో సిన్సియర్ చేస్తూ ఆయన జర్నీ కొనసాగించారు. సో అలాంటి పాఠశాలది ఈరోజు ఆరోగ్య పరంగా చూస్తే మీరు ఆ ఫోటో చూసిన పైన మన కోలీడు సూపర్ స్టార్ ఎవరండి? సూపర్ స్టార్ మమ్మూటండి.
మీరు సినీ ఫీల్డ్ టచ్ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మొన్న రీసెంట్ గా సన్మాన కార్యక్రమంలో అంతకుముందు రీసెంట్ గా ఉన్నటువంటి ఆయన నటన ఆ తపన నిజంగా ఆ రోజుల్లో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ప్రోత్సాహం సపోర్టింగ్ ఉంటే ఈ రోజు మన పాఠశాల కూడా ఒక తెలుగులో మమ్మటిగా వెలిసిపోయేవాడు. ఇది అతిశయోక్తి కాదండి. అంటే మనలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి, కానీ తీసి దాన్ని సానబట్టి తీసేవాళ్ళు ఎవరండి? ఎవరు? మా జీవితాలు అలా కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ ఇలాంటి వ్యక్తులను మనం ఐడెంటిఫై చేయాలి, సమాజానికి పరిచయం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే సమాజం గుర్తించుకుంటుంది. రెండవది అంటే వాళ్ళ అబ్బాయి చక్కగా చదివించాడు, ఇండిపెండెంట్ గా స్వేచ్ఛనిచ్చాడు. సో ఆ విధంగా అబ్బాయి మ్యారేజ్ లవ్ మ్యారేజ్. అలాగే యూపీలో వాళ్ళ తాలూకా పేరెంట్స్ చదువులు ఇద్దరు పరిచయం అయ్యారు, పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. గొప్ప పెళ్లిలో కూడా రియాలిటీ అండి. సమరసింహారెడ్డి రకరకాల చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం, కానీ అలా సినిమా టైప్ లో కంటే మించిపోయింది. ఎందుకంటే పెళ్లి కూతురు శాంభవి గారు డ్రైవ్ చేస్తూ ఓపెన్ టాప్ లైఫ్ జీపులో వాళ్ళ అబ్బాయి రండి సార్ రండి అబ్బాయి గారు వేరు గారు అండి రండి శాంభవి గారు వీళ్ళిద్దరు టాప్ లైఫ్ జీప్ లో సినిమాలో ఆ జీప్ కూడా అలా ఉండాలండి. ఆ విధంగా శాంభవి గారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే బాగా భజన ఒక అద్భుతమైనటువంటి కనపడిందండి మన కళ్ళకు. సో ఇలాగే జరగాలండి పెళ్లిళ్ళు. మనం డిసైడ్ చేయకూడదు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని లవ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా స్వీకరించినప్పుడే సమాజం బాగుపడుతుంది. సో తండ్రికి తగ్గ తనయుడు అనిపించినారు, తనయుడు కూడా ఆ డిఫరెంట్ స్టైల్లో కూడా మరింత ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మన వైపు కూడా కీలక పాత్ర. ఎందుకంటే ఇది విజయాల వెనుక ఎవరి పాత్ర ఉంటుందండి? సతీమణి గారి పాత్ర ప్రతి జీవితంలో ఉంది. కాబట్టి ఈ రోజు ఆరోగ్యం కావచ్చు, పిల్లలు చదవచ్చు, ఆమె ప్రైవేట్ గా కూడా జాబ్ చేసింది. సో ఆ విధంగా ఉన్నత విద్యను చదివించారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మనం చూసాం. కాబట్టి అలాంటి పాఠశాల గారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఏం చేయాలంటే చాలా మంది మనం చూస్తున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ సారథి గారికి ఇంకా 20, 25, 30 years చేసేటువంటి క్యాపబిలిటీ, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉందండి. కాబట్టి ఒక సమాజం మనకి ఈ స్థాయి ఇచ్చింది. అంటే ఆ పక్కన ఉన్నటువంటి మన జిఎం మిల్స్ రమణ్ రావు గారండి, ఆయన అతిథి, మన అతిథి. అంటే ఈ రోజు ఆయన జిఎం స్టీల్ ప్లాంట్ లో మిల్స్ జిఎం అంటే ఎంత ప్రమోషన్, ఎంత ఉన్నత పదవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పక్కన ఏవిఎస్ గారు ఉన్నారు, ఏవిఎస్ సత్యనారాయణ గారు, ఆయన డిజిఎం ఎంఎంఎస్ఎం అండి. అంటే ఇలాంటి అవకాశాలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఎలా వచ్చాయి ఆలోచించాలి మిత్రులారా. మనకి ఏదో కాకతాళీయంగా ఏదో చదువుకున్నాం కాబట్టి రాలేదు. ఒకప్పుడు చదువును దూరం చేసిన సమాజము, ఆ సమాజంలో చదువు దూరమైన అందరికీ చదువు కల్పించాడు, అందరికీ ఓటు కల్పించారు, స్త్రీలకు ఓటు కల్పించారు. అంటే ఇవన్నీ హక్కులు వచ్చిన తర్వాతనే మనకు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. దానికి కారణం రాజ్యాంగం వెనకాల అంబేద్కర్. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రిటైర్ అయిన తర్వాత ఏ సమాజం అయితే మనకు ఈ ఉన్నత స్థాయిని కల్పించిందో, ఏ సమాజం అయితే మన బిడ్డల్ని ఈ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కారణమైందో, అలాంటి సమాజానికి రుణం తీసుకోవాలి. సమాజానికి రుణం తీసుకునే అవకాశం రిటైర్ అయిన తర్వాత వస్తున్నాయి. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. మీకు 8 hours పని చేయాలి. అందులో పాఠశాల అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంతనో వాళ్ళ కింద ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఇచ్చి ఆయన పనిచేస్తారు. అంటే 8 hours ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి. సో ఆ విధంగా ఓరియంటేషన్ ఉందండి. అంటే వర్కర్ చేసే పని కూడా అవసరం ఉన్నప్పుడు కార్మికులకు పర్మిషన్ ఇచ్చి ఆయన డ్యూటీలో ఉండిపోతారు. బట్ అలాంటి సిన్సియర్ అయినటువంటి పాఠశాల గారు ఈ సమాజము ఈరోజు ఆపదలో ఉంది, దుఃఖంలో ఉంది, బాధపడుతుంది. ఈ సమాజానికి ఓదార్చాలి, భరోసా కల్పించాలి. కాబట్టి ఆ భరోసా కల్పించేటువంటి మార్గం ఏంటంటే మహాత్మా పూలే అవ్వచ్చు, సావిత్రిబాయి పూలే అవ్వచ్చు, అంబేద్కర్ అవ్వచ్చు.
సో అలాంటి వారి ఆశయాల కోసం పనిచేసినప్పుడే మన జన్మ అనేది సార్థకత అవుతుంది. ఆ విధంగా హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందో అప్పుడే మనం ఎక్కువ కాలము జీవించగలము. కాబట్టి దయచేసి ఆ దిశగా రిటైర్ అనేది ఉద్యోగాన్ని తప్ప మన జిందగీకి కాదు. ఇంతకంటే ఎఫెక్టివ్ గా పనిచేయచ్చు. నచ్చిన పనిని క్రియేటివిటీగా పనిచేయచ్చు. మన స్టీల్ ప్లాంట్ లో క్రియేటివిటీ కూడా స్థానం లేదు. కొన్ని సందర్భాల్లో క్రియేటివ్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రూపాయలతో మన అధికారి రమణరావు గారు చాలా మంది అధికారులకు ప్రమోషన్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛాజీ ఈ స్వేచ్ఛాజీకి రాబోయే కాలంలో మరింత స్వేచ్ఛగా సమాజం ఉన్నతికి పనిచేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి అందరి వాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన క్లాస్ చెప్తే పిన్ డ్రాప్ సైలెంట్. ఆయన టీచర్ కాకపోవచ్చు కానీ విద్యావంతుడు. ఏ విద్యావంతుడు అంటే సమాజాన్ని చదివాడు, బాధలు చూశాడు, ఆ బాధల్ని అలాంటి కార్మికులకు ఎడ్యుకేట్ చేశాడు. చాలా క్లాసులు మనం ఆయన ద్వారా విన్నాము. ఈ సందర్భంగా మన డీసీఎం ఎంఎంఎస్ అయినటువంటి ఏవై సత్యనారాయణ గారిని ఆయన తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను. 90 నుంచి పరిచయమైనటువంటి ఆయన పనిచేస్తున్నారు. ఆయన చూసుకొని భయం వేసింది. ఇటువంటి వాతావరణానికి కాదు కూడా వస్తాను టైంలో ఉండేవాడు. బాగా స్ట్రీట్ ఫార్వర్డ్. ఒకసారి ఆ కూర్చుంటారని ఆయన ఇబ్బంది ఇచ్చింది. లేకపోతే సేమ్ ఉండేవాడు. ఆయన కూర్చుంటే కూడా పై వాళ్ళు నచ్చాలి అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అప్పుడు డిస్కస్ చేస్తాను. నేను పాఠశాల నేను ఒకే సార్ అక్కడ పని చేస్తాను. నేను అడవడం నాకు పంపిస్తే ఏముంది, నేను ఈ పని చేస్తాను. నాకు ఎటువంటి ఇబ్బందులు లేవని నాకు గుర్తుందా మాట్లాడతాను. పాఠశాలతో చిన్న అంటే ఆయన తెలియదు విషయం. మాటలోనే ఆయన శిక్షించారు. అప్పుడు 90లో వచ్చిన పాఠశాల హిందీ తెలియదు కదా. నేను బిరాగా పని ఇచ్చాను కాబట్టి నాకు హిందీ తెలుసు, చాలా మంది తెలియదు. ఆ మండలికి తెలుగు తెలియదు, వాళ్ళు కూడా చేయండి. ఇప్పుడు తెలుగు బ్రహ్మాండం ఆడతాడు. 90లో వచ్చిన ఆయన తెలుగు తెలియదు. పాఠశాల ఏమో చార్జ్మెన్ ఆయన శిక్షించారు. और सब चीजें वो आपकी कहाँ बोलती है वो आकार नहीं बोलती और जरा पकड़ा नहीं टिफिन को चुआ ये गले नहीं ये गले स्टेशन पर ये आता बोलता है क्या है आई मिली तो बच्चों ऐसे लोगों ने वाला सगले ना बाबू ना काट को हिंदी हो चुका था और आज दिल्ली वाले इकड़े बहुत बढ़िया है आज ये वो हिंदी तेज मतलब नहीं वो हिंदी तेज adjust చేయి. ఒక 2 దినాలు పరీక్ష బాధపడకుండా ఎవరు ఎవరు తెలియదు. సాయంత్రం తెలియదు పంచుకునే వాళ్ళు నవ్వుకునేవాడు. తర్వాత కొడుకులు బాగా నేర్చుకున్నాడు. మన ద్వారా మాట్లాడతాడు. మండలం ఎస్ మండలం చాలా సార్లు పాఠశాల ఏదో డిస్కస్ చేస్తున్నాడు. పాఠశాల బాగా అంటారు అవి స్వామి అలా అనేవాడు. మనం నేర్చుకున్నాడు, చాలా బాగా నేర్చుకున్నాడు. వాడు తెలుగు మనంత బాగా మాట్లాడతాడు. అలా పాఠశాల ఏదైనా పనిలో జరిగితే ఆయన మాట్లాడే విధానంలో ఖచ్చితత్వం, నిక్కచ్చితనం కనబడుతుంది. అంతేమో కాదు ఏదైనా కాకపోతే ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఎంతో మర్యాద, ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా, అనుభవంతో మాట్లాడేవాడు పాఠశాల. అది నేను అనుకుంటున్నాను. అలా ఆ తర్వాత చేస్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎస్ఎస్టీ వెళ్ళిపోవడం. అది కూడా ఆ డిపార్ట్మెంట్ ఒక అంటే అనుకూలంగా అనుకున్న కంత్రి డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ పనిచేయడం మన ఈజీ కాదు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఎంఎస్ వచ్చాడు. ఎందుకంటే కక్షతో పనిచేస్తారు ఆ కష్టం. ఎంఎస్ వచ్చాక అక్కడ నేను కూడా కొన్నాళ్ళు ఉన్నాను. కానీ నేను ఎస్టీఎం తరపు ఉన్నాను కాబట్టి వీళ్ళతో నాకు అంత ఇంట్రాక్షన్ ఉండలేదు. అయితే ఆయన కోసం మరి ఏవిఎస్ లేదు, ఆయన మరి ఎంఎస్ నాకు లేదు. అవకాశం ఉంటే ఆయన మొత్తం వాట్సాప్ దగ్గర 40,000 పాటలు కన్సల్గా పిల్లలు పాడేసుకుంటాడు. ఆయన అవకాశం లేక మనం వదిలేదు.
అంటే శృతిగా పాడేవాళ్ళ ఇంపార్టెంట్ కాదు, మన మనసులో ఉన్నటువంటిది పాట ద్వారా బయటపడే అది ఇంపార్టెంట్. భావం ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎఫ్ఐ వాటిలో కూడా వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈ డ్యాన్సులు పాటలు నేను స్వతహాగా ఎప్పుడు నాకు గాయపడి అదే పాటలు చేయాలి ఎలా పడే ప్రార్థన పాటగా పడితే ఎందుకు రాదు, పాట ఎలా పడితే ఏంటి అక్కడ కావాల్సింది దాని భావం ప్రజలకు తెలియదు లేదా అట్మాస్ఫియర్ అది ఇంపార్టెంట్. అది చాలా బాగా చేశారు జీనియస్ గారు. నేను ఎప్పుడు వెళ్ళాను పాట 3 సంవత్సరాలు వెళ్ళాను. మరి పాఠశాల కూడా పాఠశాల మంచి గాయకుడు డ్యాన్సర్ ఫైటర్ అన్నారు మరి అది అంటే మీరు జాతి వల్ల పంపించింది నా జీవనం జనపడిచాడు. రిటైర్మెంట్ అంటే అక్కడికి ఇంకొక సంవత్సరం 2 రోజులు రిటైర్ అవుతాను నెక్స్ట్ ఇయర్. అది తప్పదు అంటే అలా రంగులో వేస్తున్నాం, అలా రంగులు వేస్తున్నాం మధ్య. సో ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి కోడలు అమ్మాయి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది ఇవాళ అవసరం. అది అంతేకాకుండా మనలో హేతువాద దృక్పథం రావాల్సిన చాలా ఉంది. నా 14 నేను ఎత్తిష్టం చాలా మంది ఎత్తిస్టులు చూసాను. గడ్డంపురం కాకనే అన్నయ్య ఫ్యామిలీ ఇవ్వడం కానీ అలా అది హేతువాదం అనేటువంటిది అంటే దేవుడు ఉండడానికి వేరే విషయం కానీ అది మీలో ఉన్నటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ థింకింగ్కి అది కొలమా. దేవుడు అనగానే మనకి 2 ఒక భయము 2 స్వార్థం 2 అవుతాయి. దేవుడు ఏం చేసినాడే ఒక స్వార్థానికి దానికి భయం. ఏమైపోతాం నా పని ఏమవుతారో అది భయం స్వార్థం. పక్కన పోయి మీ అబ్బాయి ఐటీ పరిస్థితి అనుకుంటున్నాం మనం ఏంటి కావాలి అది స్వార్థం. అంతే కదా అంతేకాదు ఇంకా గుడి తీస్తాడు కూడా ఏంటి సీట్లు వచ్చాడు పక్క వచ్చారు ఆ అడ్డుకుంటే దృక్పథం అలవాటు చాలా అవసరం. మరి ఈ మధ్య జనాల్లో అది రివర్స్ అవుతున్న అది ఈ సమాజానికి మన నాయకులు మనము చేస్తున్నట్టు అన్యాయం. సో నేను చదువుతున్న వాళ్ళు ఒక కమ్యూనిస్టు భావజాలకు వాళ్ళు కాబట్టి మీ పిల్లలకి ఎలాగే ఆయన అబ్బాయిని ఎలా పెంచారో అలాగే పెంచి పెద్దవాళ్ళు చేసి వీళ్ళందరూ అదే రూపులో అంటారని నా ఆశ. అలాగే రాష్ట్రాలు ఎప్పుడు కూడా నవ్వుతూ సలహా కనిపిస్తుంటాడు మనిషి. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మేడం గారు కూడా మీరు వెళ్ళి ఆర్టిస్టర్ అలా సో ఫ్యూచర్ అంటే రేపటి నుంచి నేను ఫ్రీ బర్డ్ ఇబ్బంది పడ్డాను కాదు. ఈ ప్లాంట్ ఉన్నప్పుడు మనకు ఈ రోజు సతాయించి టీ ఇస్తాం కాఫీ ఇస్తాం చికెన్ ఉంటుందా సతాయించుకోవడం వల్ల సతాయించినట్టు. కానీ ఈ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ కానీ పైన ఆఫీసులు కానీ పాఠశాలకు ఉంచుతున్నారు. ఈ స్టేట్ ఫార్వర్డ్ ఏం అవ్వడం తర్వాత ఆయన రిటర్న్ అయిపోయాడు. అండ్ నేను నాలాగే తెల్లగా ఉంటాయి సీఎంఎస్ నేనే ఇక్కడ చూద్దాం నచ్చి మాట్లాడలేదు చక్కరయ్య లాంటి క్యారెక్టరే ఆయన నేను అక్కడ కలిసి పనిచేశాను. ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువగా బుడకు 15 వర్గాలు ఎక్కువేమో అనిపిస్తుంది. 5 కోట్ల భక్తి ఎక్కువ స్వార్థం ఎక్కువ భయం ఎక్కువ. సో రిమైనింగ్ జీవితం పాఠశాల గారు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షిస్తూ నాకు తెలిసిన దాస్కి మీ అందరికీ ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. కాలపరిమితి కాబట్టి మాట్లాడేవాళ్ళు ఒక ఈ సందర్భంగా మన
డాక్టర్ సార్ గారు మరియు సత్యనారాయణ జ్యోతి గారు అంతరంగా ఉండాలని జన్యుని కొన్ని విషయాలైనా మా దృష్టికి తీసుకురాని సందర్భంగా కోరుకుంటూ మాట్లాడుతున్నారు. అందరికీ జైలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అనేది ప్రశ్న కాదు. నాకు మనస్ఫూర్తిగా అందరూ చెప్పారు సార్, స్ట్రీట్గానే లోపల రాసుకునేది ఉండేది. అందరూ ఆణిముత్యాలు లాంటి వాడు ఉన్నారు ఇక్కడ. నాకంటే గొప్పవాడు ఉన్నారు, నాకంటే గొప్పగా పనిచేసినటువంటి వాడు ఉన్నారు. ఒకవేళ నేను వాళ్ళతో కలిసి పనిచేయకపోయినా కానీ వాళ్ళ గురించి విన్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. ఎందుకంటే అదే జాతి కాబట్టి నాది కూడా పనిచేసేటువంటి. అందుకని ఇట్లాంటి ఆణిముత్యాలు మనం ఎవరెవరు ఒకరి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. పేరు చెప్పలేక అందరూ అట్లా అంటున్నాను. ఊరికే మన శరీరం గారు ఉన్నారు, ఈయనతో నేను కలిసి పనిచేయలేదు. ఇప్పుడు ఆయన అరటికల్లో నేను ఎక్కడో పనిచేసేవాడిని. ఆవిడ చాలా కాలం తర్వాత గ్యాప్ వచ్చింది. ఈయన గురించి సన్మానం చేసిన ఊరికి ఒక్కరి గురించి చెప్తున్నాను. వీళ్ళందరూ అదే అందరూ అదే పోవాల్సిన ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన గురించి నేను చూసినప్పుడు అని పంపించాను. అక్కడ ఎస్ఎస్పి అసోసియేషన్ దీంట్లో అక్కడ వాళ్ళు సన్మానం జరిగినప్పుడు ఆయన కూడా సన్మానం చేశారు. చేసినప్పుడు ఆయన గురించి ఎవరో చెప్పారు, ఆ ముఖ్యవక్త చెప్పారు. ఏం చెప్పారు, ఈయన ఏ షిఫ్ట్లో టిఫిన్ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు వెనక్కి వెళ్ళి ఎవరైనా టిఫిన్ చేసి నేనైతే మాత్రం టిఫిన్ చేస్తాను, వెనక్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి ఓకే చేసి పని ఫెయిల్ చేసి అప్పుడు మళ్ళీ టిఫిన్ వచ్చేవాడు అని చెప్తుంటే నాకు ఆ రోజు చాలా ఒక అట్లాంటి వాడు చాలా మంది ఉన్నారు. ఆయన ఉన్న స్టీపై చెప్పాడు. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన దాసరి రూమ్మేట్. ఆయన గురించి చాలా దాసుగా చెప్పారు. ఇవన్నీ వినటం ద్వారా ప్రతి ఒక్కొక్కరు చెప్పాలంటే నా గురించి చెప్పాలి, మీ గురించి చెప్పాలి. తెల్లవారు 4 గంటలు అయిపోతుంది. ఒక్కొక్క గురించి చెప్తే అందరి గురించి నాకు తెలుసు ప్రతి ఒక్కరు. ఇంకో ఆఖరికి చివరి ఆ ఇమానియల్ గురించి, ఇమానియల్ అంత డెడికేషన్ గా వర్క్ చేస్తాడు. తన డ్యూటీ తనకి ఇచ్చినటువంటి తన రోల్ ఎంత చక్కగా ప్లే చేస్తాడో నాకు తెలుసు. అట్లాంటి వాడు అంటే అంతవరకు వెళ్ళాను. కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలు లాంటి మా మహిళా మనులు వీళ్ళ గురించి మనం చెప్పక్కర్లా. ఇప్పుడు ఇందాక మన ఏఎస్ గారు పాడబడడం ఏంటి, వాడు కూడా ఖచ్చితంగా బెస్ట్ హాఫ్ కాబట్టి వాడు కూడా ఖచ్చితంగా అట్లాంటి ఒక గొప్ప మహిళా మనులు అయి ఉంటారు గ్యారంటీ. ఇట్లాంటి మీ అందరి సమక్షంలో నాకు ఈ సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా గర్వంగా అనిపిస్తుంది. సరే, అయితే నా గురించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళ గురించి అవతల వాళ్ళకి ఏం చెప్తారు, మా లోపలేమో ఏం వాళ్ళకి తెలుసు. నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కరెక్టే, పని అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, చాలా సరదా చేసేవాడు. కానీ ఆడుతూ చేయాలని నేను నా గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే నా గురించి కొంతమందికి తెలియకపోతే లోపల ఇంటర్నల్ ఏమన్నా నేను అసలు చాలా అదే మనిషిని. నా గురించి నేను చెప్తున్నాను. పని అంటే ఇష్టం. ఒక్కొక్కరు కనిపించడు. ఒక్కొక్కప్పుడు పనిని నా పక్కన ఉన్న వాళ్ళ కంటే బాగా తెలుసు, కొంతమంది తెలుసు. సీరియస్గా చేయు, అటెన్షన్ సీరియస్గా చేయు. ఆడుతూ పాడుతూ సరదాగా చేయాలన్నట్టుగా రకరకాల విన్యాసాలు చేసేవాడు. రవి కూడా తెలుసు, రకరకాల పనులు చేసేవాడు. అందరితో ఆప్యాయంగా పార్టీలు మంచి ఇవన్నీ ఉండేవి. శ్రీమంతం ఉన్నప్పుడు ఏదేదో కాలేజీకి వెళ్ళినట్టు కాలేజీ లైఫ్ లాగా అట్లా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక బ్యాలెన్స్ వెయిట్స్ కావాలి, అక్కడక్కడ క్యాబ్ రూల్స్ వేసుకోవాలి, చిన్న పీసులు కట్ చేయాలి. కట్ చేస్తే పట్టేస్తారు, 2 పీసులు ఎక్కువ కట్ చేయాలి. అప్పుడు అట్లా ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటాడు. ఒకసారి చిన్నప్పుడు బాగా వ్యవసాయం బాగా చేసేవాళ్ళు, బాగా ఆడు బాగా దుడ్డన్నట్టు కాదంటే ఒకసారి కోసేది అంటే ఇలాంటరా అని కోసేవాడు. 3-4 కోసేవాడు. ఈ శాంతం పెట్టి ఎవరో మీకు అర్థం కదా, 10 దగ్గర
అయిపోయిన ఈ పక్కన నవ్వినా తీసుకుని ఏమనుకోడు కంపెనీ పడ్డారు వాడు కూడా ఆనందం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఇలాగా చాలా సరదాగా ఈ పర్మిషన్ ఇచ్చి పంపించి పనిచేస్తుందంటే అది కూడా జరిగింది అనమాట. మా గంటయ్య జరిగింది. గంటయ్య అప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ ఒకటే ఉండేది, కొత్తగా వచ్చాం, జాయిన్ అయ్యాం. ఒకసారి వచ్చి మా గురువు గారు సూర్యనారాయణ గారు వెళ్ళిపోయారండి, పంపించాము. ఇప్పుడే చెప్పారు నాకు సిలిండర్ అయిపోయింది, గ్యాస్ మనకి చేద్దాం అంటే సిలిండర్ గ్యాస్ వంట వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందండి పని. అప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంది ఏం చేస్తున్నాడు అసలు ఏంటి, నాకు కొంచెం ఐడియా ఉంది. కానీ వెంటనే వీళ్ళ ప్రొఫెషనల్స్ వాడు వెళ్ళారు, వాళ్ళకి తెలుసు కానీ నాకు తెలియదు కదా. అయితే పర్మిషన్ అందరు Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.